ప్రతి సంవత్సరం విజయదశమి 10 రోజులే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం 2025లో 11 రోజుల పాటు జరుపుకుంటారు. ఇంతకీ ఆ 11 అవతారం ఏంటి? అది ఇప్పుడు జరుగుతుంది. అండ్ విజయదశమి రోజు మనం చేయాల్సిన కొన్ని ప్రత్యేక పనులేంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో అయితే చూసేయండి. అండ్ మీకు మా కంటెంట్ కానీ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మనిషి రూపంలో పుట్టాడు కాబట్టి అందుకు మహిషాసురుడు అనే పేరు వచ్చింది. రాక్షసుల్లోనే అతి బలవంతుడైన మహిషాసురుడికి ముల్లోకాలు జయించాలి అన్న కోరిక వచ్చింది. అందుకోసం బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందడానికి ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఎండా వాన లెక్క చేయకుండా, ఆకలి దప్పికలు చూడకుండా ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అందువల్ల బ్రహ్మదేవుడికి ప్రత్యక్షం అవ్వక తప్పలేదు. ఈ ప్రపంచంలో ఏ పురుషుడి చేత తనని సంహరింపబడకూడదు అని కోరుకుంటాడు. ఎందుకంటే తనని ఆడవాళ్ళు ఏమి చేయలేరని తన నమ్మకం. బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడింపసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా మహిషాసురుని ఏమీ చేయలేకపోయారు. దాంతోనే ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు వాళ్ళందరూ కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అంతటి బలమైన స్త్రీని సృష్టించాలని అనుకుంటారు. అలా వారందరి అంశతో ఉద్భవించిన రూపమే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న దుర్గాదేవికి దేవతలందరూ వారి వారి ఆయుధాలని అందించారు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని మరియు దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని అందించారు. ఇలాంటి గొప్ప ఆయుధాలని తన చేత పట్టి సింహాన్ని వాహనంగా చేసుకొని మహిషాసురుని మీదకి దండయాత్రకు బయలుదేరతారు దుర్గాదేవి. మరి మహిషాసురుడు తక్కువనా? దుర్గాదేవి మీదకు 1,00,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్తారు. తనే ఒకసారి సింహంలా, తనే ఒకసారి ఏనుగులా, తనే ఒకసారి దున్నపోతులా మారి దుర్గాదేవితో తలపడతాడు మహిషాసురుడు. కానీ అతని 1,00,000 మంది సైన్యాన్ని దుర్గాదేవి మరియు దుర్గాదేవి వాహనమైన సింహం రెండూ కలిసి చీల్చి చెండాడుతాయి. అలా 9 రోజులు భీకరంగా పోరాడిన తరువాత మహిషాసురుని దుర్గాదేవి వధిస్తారు. ఆ తర్వాత దేవతలందరూ పండుగ చేసుకుంటారు. అదే విజయదశమికి నాంది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో విజయదశమి ఒకటి. ఆశ్వయుజ మాసం అంటే సుమారుగా అక్టోబర్ నెలలో దసరాని జరుపుకుంటాం. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను విజయదశమి అని పిలుస్తాము. శరదృతువులోని 9 రోజుల పాటు యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని శరన్నవరాత్రులుగా, మరియు 10వ రోజు విజయం లభించింది కాబట్టి దీన్ని విజయదశమిగా లేదా దసరాగా జరుపుకుంటాం. అమ్మవారిని వేరువేరు అవతారాలతో అలంకరించి మనం ఈ పండుగ రోజున కొలుస్తాం. ప్రపంచంలో అమ్మవారిని పూజించే ప్రతి చోట విజయదశమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో ప్రతి వీధిలో కూడా అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పూజిస్తారు. అలాగే మైసూరులో ఉన్న చాముండేశ్వరి టెంపుల్ లో కూడా ఈ దసరాని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. తెలంగాణలో దసరాతో పాటు పూలు పండుగలతో చేసుకునే పండుగ బతుకమ్మని కూడా జరుపుకుంటారు. రాముడు రావణాసురుని సంహరించింది కూడా ఈ రోజే అని చాలా మంది నమ్ముతారు. అందుకని భారతదేశంలో రాముడికి, రావణాసురుడికి జరిగిన కొన్ని యుద్ధ సంఘటనలను తీసుకొని రామ్ లీలా అనే నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. మహాభారతం ప్రకారం పాండవుల యొక్క వనవాసం ముగిసింది కూడా విజయదశమి నాడే. ఆ రోజున పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా తీసుకుంటారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జమ్మి చెట్టుకు దసరా నాడు పూజలు కూడా చేస్తుంటాం. అంటే చెడు కలిగే ప్రయోగాల నుంచి బయటపడిన నాడే విజయదశమి అని అంటారు. త్వరలో శరన్నవరాత్రులు మొదలవబోతున్నాయి. శరన్నవరాత్రులు అనగానే మనందరికి ఫస్ట్ గుర్తొచ్చేది మన విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్. విజయవాడలో కనకదుర్గమ్మ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసా? ఇప్పుడు మాట్లాడుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తిథి సోమవారం 22వ తేదీ సెప్టెంబర్న మొదలవుతుంది. ఆశ్వయుజ శుద్ధ దశమి అక్టోబర్ 2వ తేదీన ఈ నవరాత్రులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. దసరా ఉత్సవాలు ప్రతి ఏటా 10 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం 2025లో దసరా 10 రోజులు కాకుండా 11 రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారం, 2వ రోజు శ్రీ గాయత్రి దేవి అవతారం, 3వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారం, 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారం. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి తిథి మారినప్పుడు వచ్చే ఈ 11వ అవతారమే కాత్యాయని అవతారం అని వేద పండితులు చెప్తున్నారు. 5వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం, 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం, 7వ రోజు శ్రీ మహాచండీ దేవి అవతారం, 8వ రోజు శ్రీ సరస్వతి దేవి అవతారం. 8వ రోజు సాయంత్రం 3:30 నుండి 4:30 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అమ్మవారికి
పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ రోజు అక్షరాభ్యాసానికి కూడా మంచి రోజు. 9వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారం. 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారం. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారం. ఈ దసరా రోజున ఉదయం 9:30కు అమ్మవారికి పూర్ణాహుతి జరుగుతుంది. దాంతో విజయదశమి సంబరాలు ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర నది అయిన కృష్ణా నదిలో అమ్మవారు హంసవాహనం మీద తెప్పోత్సవం జరుగుతుంది. అమ్మవారిని పూజించడానికి శాస్త్రంలో 5 రకాలుగా చెప్తారు. అమ్మవారిని నవరాత్రుల్లో ఎలా ఆరాధించాలి అంటే అమ్మవారి స్తోత్రాలతోనూ జపాలతోనూ మరియు ఉపచారాలతోనూ మనం ఆచరించాలి. అదే మనం చేసే షోడశోపచారములు. షోడశ అనగా 16, ఉపచారాలు అంటే సేవలు. అవి ఆవాహం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవేతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణం. నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయడం మొదలు పెట్టిన తర్వాత రోజుకి కనీసం 2 సార్లు చేయాలి, పొద్దున మరియు సాయంత్రం. అసలు శాస్త్రంలో అయితే త్రికాలం అంటారు, అంటే మధ్యాహ్నం కూడా. రెండవది కుమారి పూజ. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లల్ని పిలిచి వారి అమ్మవారిగా భావించి వాళ్ళు కాలు కడిగి పూజిస్తే ఎంతో అదృష్టం అని చెప్తారు. మూడవది విజయదశమి రోజున అపరాజిత దేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఇస్తాయని చెప్తారు. 4వది విజయదశమి రోజున సాయంత్రం వరకు అమ్మవారు శామి వృక్షంలో శక్తి అయి కొలువుంటారని అంటారు. తప్పకుండా పూజించాలి. 5వది ఆకలిగా ఉన్న వారికి, అందులకి మరియు పేదవాళ్లకు భోజనం పెట్టాలి. ఇదే మనం విజయదశమికి చేయాల్సిన పనులు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.